కొద్దిగా మీరు ఇట్రండి అమ్మ, లేకపోతే మీరు ఇట్రండి అందరూ. కొద్దిగా వెనకండి. ఆ పేరు కూడా పడేటట్టు అమ్మ మీరు ఇట్రండి. పాపం అది ఇచ్చిన ఆయనకి కొద్దిగా అది కూడా పడేటట్టు. సంతోషం. అదస్తా అని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అదస్తా, నువ్వు యేసు ప్రభు ఈ బాప్తీసం తీసుకోవడానికి నిన్ను ఎవరైనా బలవంతం చేశారా? ఎవరు చేయలేదు. ఈ బాప్తీసం తీసుకుంటే నీకు పైసలు వస్తాయి, ఉద్యోగం వస్తుంది, లేదా కొంతమంది సహాయపడతారు, లేకపోతే ఎవరైనా ప్లాట్లు ఇస్తారు, ఇట్లా ఎవరన్నా చెప్పారా? మరి ఎందుకు నమ్ముకున్నావు? ఎందుకు బాప్తీసం తీసుకుంటున్నావు? దేవుడు మంచోడు, మరణాన్ని జయించి తిరిగి నిత్య జీవం ఇస్తాడని నమ్మి తీసుకున్నాం. రైట్. అయితే మంచిది. ఈ అమ్మాయిని కొన్ని ప్రశ్నలు అడిగాను కాబట్టి దేవుడు మంచివాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. నన్ను ఎవరు బలవంతం చేయలేదు, ఏదో వస్తుందని నేను తీసుకోవట్లేదు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు, నేను కూడా ప్రభువు నమ్మి తీసుకుంటాను. కాబట్టి హదస్తా ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఈ రోజున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం ఇవ్వడం జరుగుతుంది. దేవుని వాక్యం ఒకటి ఉంటుంది ఇక్కడ చూడండి, ఇది కొట్టి ఇక్కడ ఉంది, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు. యేసును నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు. అది కాబట్టి యేసు ప్రభువు నమ్మిన వాడు పరలోకంలో గొప్ప ఆనందం. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ వందనాలు నాయన, నీ నామంలో బాప్తీసం పొందింది ప్రభా. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం పొంది ఆ తండ్రి ఈ బిడ్డ మీద నీ ఆత్మ నుంచయ్యా, బిడ్డను దీవించయ్యా, దుష్టుడి చేతిలో పడకుండా కాపాడయ్యా, పరిశుద్ధమైన పాత్రగా నీ చేతిలో ఉంచుతాను. ఇది మొదలుకొని నేను రాకడ పర్యాంతం వరకు ఈ బిడ్డకు తోడుగుండి మహిమ పొందాను. యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.